ఒకప్పుడు విడాకులు అంటేనే అదేదో వినకూడని మాటలాగా, తప్పులాగా, కలంకంలాగా భావించేవాళ్ళు. కానీ ప్రజెంట్ జనరేషన్ మాత్రం మనస్పర్ధలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ప్రతిరోజు గొడవలతో, కొట్లాటలతో కలిసి బతకడం కంటే విడిపోయి హ్యాపీగా బతకచ్చు అని చెప్పేసి చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు. డివోర్స్ అంటే జీవితానికి ఎండ్ కార్డు కాదు, కొత్త ప్రారంభం అని చెప్పేసి నిరూపిస్తున్నారు కూడా. చాలా డైవర్స్ చూసినాం మనం, అండ్ చాలా మంది డైవర్స్ ని సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ వైరల్ అయినా కూడా చూసాం. ప్రజెంట్ సేమ్ అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్ తన పేరు. సో డైవర్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ తనకు పాలాభిషేకం చేసింది, పాలతో స్నానం చేయించింది. ఎందుకంటే తన పాత ఆలోచనల్ని మర్చిపోయాలని, అంటే పాలతో శుద్ధి చేస్తారు కదా, అలా పాలతో శుద్ధి చేస్తే పాత ఆలోచనలన్నీ మర్చిపోతారని చెప్పేసి ఆ పాలతో స్నానం చేయించింది అనమాట. స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు, కొత్త షూ, కొత్త వాచ్ అన్ని వేసుకొని ఆ కేక్ కూడా కట్ చేశాడు. కేక్ మీద 120 గ్రాముల బంగారం, 18 లక్షల రూపాయలతో హ్యాపీనెస్ అని చెప్పేసి ఆ కేక్ మీద రాపించారు. ఎందుకంటే అవన్నీ తన భార్యకు భరణంగా ఇచ్చారు. 120 గ్రాముల బంగారం అండ్ 18 లక్షల క్యాష్ అనమాట. సో హ్యాపీ డైవర్స్ అని చెప్పేసి రాసి ఆ కేక్ను కట్ చేసి వాళ్ళ మమ్మీకి ఒక కేక్ పీస్ పెట్టేసి తను కూడా కేక్ తినేసి చాలా వెరైటీగా మొత్తానికైతే తన డివోర్స్ని సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట. ఇదేదో బాగుందబ్బా. అంటే డ్రమ్ములో కుక్కడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, బాగులోకి నెట్టడం, నరకడం, ముక్కలు చేయడం, బురదలో వేయడం, కాల్చి బూడిద చేయడం, ఏం చేసినా ఫైనల్గా పోలీసులకు దొరికి జీవితాంతం జైల్లో ఉండడం, వీటన్నిటికంటే ఇలా విడిపోయి హ్యాపీగా బతికి బయటపడడం బెటర్ కదా. ఇలాంటి ఆప్షన్ ఉందని మర్చిపోతున్నారు జనాలు, అవునా కదా?